లేకపోతే టచ్ చేయాలా, అప్పుడే అదే వస్తుంది లైన్లోకి. అంతేగాని చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఈ స్టాండర్డ్ ఆఫ్ డైలాగ్స్ అన్ని వద్దు అసలు. చట్టం తన పని తాను ఎప్పుడు చేయదు, చట్టంతో చట్టం ప్రకారం పని చేయించాలి, అది జరుగుద్దు. కానీ చట్టం తన పని చేసుకోబోతుంది ఇది కాదు. ఇక్కడ ఎక్కడ దాకా వెళ్ళారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకు? హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో అంతమంది జనం వచ్చినందుకట. ప్రజానాయకుడికి జనం రాకుండా ఎందుకుంటారు? అసలు ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు, అతను ఓడిపోలేదు అని భయపడుతూ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని, కూటమి వాళ్ళని ఏమనాలో ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు అసలు. ఇందాక సోములు గారు అన్నట్టున్నారు చూడండి, 40% కాకుండా 60% దారుణంగా ఉన్నారని. అంటే దాన్ని అసలు మీరు దీపక్ రెడ్డి గారిని ఎందుకు అడగలేదు మీరు ఆ మాట? ఏం సార్ 60% దారుణంగా ఉన్నారట, ఏంటి పరిస్థితి మీరు అడగాలి కదా. డెప్త్కి ఎందుకు లేదు సార్, మీరంతా పై కాదు. అయితే పురుషోత్తమ్ రెడ్డి గారి విషయంలో మాత్రం డెప్త్కి వెళ్ళాలనుకుంటున్నారు మీరు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అనలిస్ట్ గా మంచిని చెడుని బ్యాలెన్స్ కాదు, చెడుని పక్కన పెడుతూ మంచిని ఎక్స్పోజ్ చేస్తూ మాట్లాడాలి. రెండింటినీ ఇప్పుడు నిష్పక్షపాతంగా ఉన్నాం, చాలా తప్పుడు